ఇది ఉంది కదా, ఈ బస్తాలో సాంఘిక శాస్త్రం, జీవన శాస్త్రం, సొసైటీ గురించి ఇవన్నీ బుక్స్ ఇందులో ఉన్నాయి. ఓల్డ్ బుక్స్ అనమాట మా డాడీ. సో ఇక్కడ ఉంది చూసారా, నేను చూపిస్తుంది. ఇది కూడా పెద్ద లాంగ్ హిస్టరీ అనమాట. లాంగ్ హిస్టరీ. అండ్ ఇంకేంటంటే ఇదేమో ఇది నా డిక్షనరీ. ఇది కూడా ఆల్మోస్ట్ నా డిక్షనరీ. హిందీ డిక్షనరీ, హిందీ తెలుగు. ఇది వచ్చేసి ఇంగ్లీష్ డిక్షనరీ. ఇందులో అన్నీ ఏమంటారు డీటెయిల్గా ఫ్రూట్స్ మీనింగ్ ఉంటే ఫ్రూట్ ఉండడం, ఇలాంటి డిక్షనరీ అనమాట. సో ఇది కూడా డిక్షనరీ. నెక్స్ట్ ఇంకేంటంటే మీకు చెస్ బాగా ఆడతాను, అంటే అందరితో పోలిస్తే కొంచెం బెటర్. ఇట్స్ మీన్స్ మా ఇంట్లో మా సిస్టర్ కానీ నేను కూడా ఉన్నప్పుడు మాత్రం నా సిస్టరే గెలుస్తుంది. సో నా ఫ్రెండ్స్తో ఆడినప్పుడు కూడా వాళ్ళే గెలుస్తారు. అంత బాగా వచ్చు అనమాట చెస్ నాకు. సో ఓడిపోవడంలో ఉన్నంత కిక్ మరి ఇంకే దాంట్లో లేదు. ఎప్పుడో ఒక రోజు అయితే గెలుస్తామని ఒక కాన్ఫిడెంట్ ఉంటుందిగా. సో అందుకే నేను ఓడిపోతూ ఉంటాను. సమ్టైమ్స్ అలా ఓడిపోవాలి, ఓడిపోతేనే గెలుస్తామని ఒక చిన్న ఇంటెన్షన్. ప్రతిసారి కాదు, ఏదో ఒకసారి. చెస్ అయితే బాగా వచ్చు, అంటే పర్ఫెక్ట్గా అయితే వచ్చు, దానికి తెలుసు. ఇంగ్లీష్లో నేమ్స్ అంటారా, తెలుగులో నేర్చుకుంటే చాలా, ఇంగ్లీష్లో మనకి ఎందుకు కాబట్టి సో దాన్ని కీప్ చేసా, నేర్చుకోవాలి, ఏం వదలకూడదు. ఇంకా నెక్స్ట్ పోతే ఇక్కడ ఉన్న బుక్స్ ఇవి నావి, నోట్ బుక్స్ చూసారా, ఎయిర్పోర్ట్ షీట్స్ అనమాట. ఎప్పుడు ఉంటుంది మా ఇంట్లో, ఎప్పుడో ఒకసారి యూజ్ ఉంటుంది. ప్లస్ మేము రికార్డ్స్ రాయడానికి ఇలా యూజ్ అవుతుంది. నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. ఆ పైన ఉన్నాయి చూసారా, ఆ 3 లైన్గా ఎల్లో అండ్ లైట్ ఎల్లో అండ్ వైట్ కలర్, ఈ 3 బుక్స్ అన్నీ మా డాడీవి. 2 బస్తాలేమో మా నాన్నవి. పైన ఉన్న ఆ ఎల్లో కలర్ మొత్తం మాదనమాట. సో ఆ సుట్ కేసులో కూడా మొత్తం ఇట్స్ మీన్స్ ఆ డబ్బాలో మొత్తం బుక్సే ఉంటాయి. పైన అది సూట్ కేసు ఉంది కదా, పాతకాలం సూట్ కేసు, దాంట్లో మాత్రం బట్టలు ఉంటాయి. పైన పైపులో ఇది కూడా బుక్సే, ఇది కూడా బుక్సే. ఇవి కూడా డాడీవే, ఇవి మావి, ఈ రెడ్ కలర్. సో మా సిస్టర్స్ ఎక్కువ ఉన్నాయి, నా తక్కువ ఉన్నాయి. నేను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తా, అమ్మేస్తా. సో అందుకే నా లేవు, వాళ్ళ ఎప్పుడు భద్రంగా దాచిపెట్టుకుంటారు. మర్చిపోతున్నా, మా నాన్న ఫ్యాడ్ అనమాట ఇది. సో స్టడీ ఫ్యాడ్ కూడా మర్చిపోతున్నా, ఇది స్టడీ ఫ్యాడ్ అనమాట డాడీ.